హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ ఎల్లమ్మ స్వామికి చేసే ఎండు చేపలు పిండి కూర ప్రిపేర్ చేస్తుంది మా ఆంటీ. దీనికోసం పెద్ద బౌల్ తీసుకొని ముందే మార్కెట్ నుంచి తెచ్చుకున్న పిండి కూర, స్ప్రింగ్ ఆనియన్స్ బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ ఎండు చేపలు. ఇక్కడ 200 గ్రామ్స్ ఎండు చేపలు తీసుకొని బాగా వాష్ చేసుకొని హాట్ వాటర్లో 10 నిమిషాలు నానబెట్టి తలా తోక కట్ చేసుకొని ఈ పిండి కూరలోకి వేసి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నువ్వులు వేయించి పొడి కొట్టుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 2 గరిటెల నూనె పోయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని, ఇక్కడ మెయిన్ ఏంటంటే కలుపుకోవడమే. ఇలా బాగా కలుపుకుంటేనే ఎండు చేపల పిండి కూర బాగా టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ ఏం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. స్ప్రింగ్ ఆనియన్స్లోనూ పిండి కూరలోనూ ఉంటుంది కాబట్టి స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎంతో టేస్టీ ఎల్లమ్మ స్వామికి చేసే పిండి కూర ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.